హాయ్ ఫ్రెండ్స్, టుడే షార్ట్ వీడియో వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజు వీడియో అండి. రాఖీ కట్టిన వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. వీడియో లెంత్ ఎక్కువైందని ఈ వీడియో సెపరేట్గా పెడుతున్నాను. ఫస్ట్ వీడియో లింక్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను, ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసేయండి. మా బాబుకి రాఖీ కట్టిన తర్వాత మా బాబు చేత ఏదైనా గిఫ్ట్ ఇప్పిద్దామని మీషోలో ఈ టాయ్ అయితే ఆర్డర్ చేశాను. రాఖీ పౌర్ణమి 2 డేస్ ముందైతే వచ్చింది. ఈ టాయ్ మనం ఏం మాట్లాడుతున్నామో సేమ్ అదే మాట్లాడుతుంది. అలాగే మ్యూజిక్, అలాగే లైట్ కూడా వెలుగుతుందండి. కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని మా హస్బెండ్ నేను అయితే చెక్ చేసాము. కానీ మా పిల్లలకైతే చూపించలేదు. అంటే రాఖీ కట్టిన తర్వాత ఇచ్చేటప్పుడే చూస్తారులే అని చెప్పేసి అయితే చూపించలేదండి. సేమ్ ఎలా వచ్చిందో అలానే బాక్స్లో పెట్టేసి అయితే పెట్టేశాము. మా పాప అయితే ఈ టాయ్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా బాబు అయితే నాకు కూడా తీసుకోవాల్సింది, నాకెందుకు తీసుకోలేదని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. పిల్లలిద్దరికైతే ఈ టాయ్ చాలా బాగా నచ్చేసిందండి. చాలాసేపు ఆడుకున్నారు. ఇప్పటికే లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా మా తమ్ముడైతే పొట్లం బిర్యానీ తీసుకొచ్చాడు. యూట్యూబ్లోని, ఇన్స్టాగ్రామ్లోని ఈ పొట్లం బిర్యానీ వీడియోస్ అయితే నేను చాలాసార్లు చూసానండి. ఈ పొట్లం బిర్యానీ వచ్చేసి 230 రూపీసో 250 రూపీసో చెప్పాడు. నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఈరోజు సాటర్డే కాబట్టి మేము నాన్ వెజ్ తినము. తమ్ముడు ఇంకా మా బాబు అయితే ఈ బిర్యానీ తింటారు. అంశు తల్లి బిర్యానీ అయితే అంత ఇష్టంగా తినదండి. మంచూరియా అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అంశుతల్ కోసం చికెన్ మంచూరియా తీసుకొచ్చి ఇంకా కట్ చేసి కొద్దిగా ప్లేట్లో వేసి అంశుతల్కి అయితే ఇచ్చేసాడు. ఇంకా మా బాబుకి అయితే కొద్దిగా బిర్యానీ, ఇంకా గ్రేవీ, చికెన్ పీసెస్ పెట్టేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమన్నాను. ఫస్ట్ అయితే గ్రేవీతో టేస్ట్ చేశాడండి. ఇక్కడ మీకు ఫేస్ చూస్తేనే తెలిసిపోద్ది. గ్రేవీ అయితే అస్సలు బాగాలేదంట. నార్మల్గా బిర్యానీ తింటేనే టేస్ట్ బాగుందని చెప్పాడు. ఈ బిర్యానీ అయితే మా తమ్ముడికి, మా బాబుకి కరెక్ట్గా సరిపోయింది. బిర్యానీ టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉందని చెప్పారు. ఇంకా టీవీ చూస్తూ మేమైతే భోజనం చేస్తున్నాము. ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి నేను, అమ్మ, నాన్న నాన్ వెజ్ అయితే తినమండి. అమ్మ అయితే వచ్చేటప్పుడు నన్ను ఫోన్ చేసి అడిగింది, సాటర్డే కదా ఏం కర్రీ చేయను అని చెప్పేసి. నేనైతే గోంగూర పచ్చడి చేయమన్నాను. ఇంకా గోంగూర పచ్చడి, అలాగే బెండకాయ ఫ్రై చేసింది. ముందు రోజు వచ్చేసి కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి చేసిందంటే ఇంకా అది కూడా పెట్టింది. నేనైతే గోంగూర పచ్చడితో అన్నం అయితే లాగించేసాను. చాలా బాగా చేసింది మా అమ్మ అయితేని. ఇంకా తర్వాత ఇంకా కాసేపు టీవీ చూసి ఇంకా ఖాళీగా ఉన్నామని అంశు తల్లి చేత కొన్ని వీడియోస్ అయితే తీయించానండి. అంటే రీల్స్ అయితే తీసానమాట. ఇంకా నేను కూడా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. రాఖీ పౌర్ణమి రోజు తీసుకున్న కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.